నమస్తే, వెల్కమ్ టు జనవేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అమెరికాలో రిలయన్స్ భారీ పెట్టుబడి, ట్రంప్ సంచలన ప్రకటన. తెలుగులో ప్రమాణం చేసి అందరినీ ఆశ్చర్యపరిచిన శుక్లా. ప్రమాణం చేయించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్. వెలుగుమట్ల గాజా అయినట్లు రేపు తెలంగాణ మొత్తం గాజా అవబోతుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపాటు. మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధం. బాగ్దాద్ విమానాశ్రయంపై డ్రోన్ దాడి. మురుగునీటి వ్యవస్థ కోసం అప్పు చేసైనా సరే ఎన్ని విధులైనా కేటాయిస్తా, రేవంత్ రెడ్డి హామీ. చంద్రబాబు చేస్తున్న పరిపాలనకు ఇస్తున్న బిల్డప్ కు తేడాను స్పష్టంగా చూపించే లెక్క ఇది. మాజీ సీఎం వైఎస్ జగన్ ఎద్దేవా. ఖరీఫ్ సాగుపై కీలకమైన నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం. మే 15 నుంచే ఖరీఫ్ సాగుకు సిద్ధమవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశాలు. అభివృద్ధిలో కాదు, రైతుల అప్పుల్లో రెండో స్థానం ఉన్నందుకు కూటమి ప్రభుత్వం సిగ్గుపడాలి, మండిపడ్డ వైఎస్ షర్మిల. కాంగ్రెస్ పార్టీలో కొనసాగే పరిస్థితి లేదు. సందర్భం వచ్చినప్పుడు దీనిపై నిర్ణయం తీసుకుంటా, మాజీ మంత్రి జీవన్ రెడ్డి. నిన్నటి భారీ లాభాల తర్వాత తగ్గిన బంగారం, వెండి ధరలు. లాభాల స్వీకరణకు మొగ్గు చూపిన ఇన్వెస్టర్లు. అమెరికా ఇంధన రంగంలో ఒక చారిత్రాత్మక అధ్యాయం మొదలైంది. గత 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అమెరికాలో మొట్టమొదటి కొత్త ఆయిల్ రిఫైనరీని నిర్మిస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. టెక్సాస్లోని బౌన్స్విల్లే పోర్టు వద్ద నిర్మించబోయే ఈ భారీ ప్రాజెక్టులో భారతీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ భాగస్వామిగా ఉండటం విశేషం. ఈ ప్రాజెక్టు విలువ సుమారు $300 బిలియన్, కరెన్సీ దాదాపు 25 లక్షల కోట్లు. ఇది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద డీల్ అని ట్రంప్ అభివర్ణించారు. తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటిస్తూ, భారతదేశంలోని మా భాగస్వాములకు అక్కడి అతిపెద్ద ప్రైవేట్ ఇంధన సంస్థ రిలయన్స్ కు ఈ భారీ పెట్టుబడి పెట్టినందుకు ధన్యవాదాలని తెలిపారు. అమెరికా ఫస్ట్ రిఫైనింగ్ అనే సంస్థ ఈ ప్రాజెక్టును చేపట్టనుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైన రిఫైనరీగా నిలుస్తుందని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమాసియాలో చమురు సరఫరాకు ఆటంకాలు కలుగుతున్న సమయంలో ఈ కొత్త రిఫైనరీ అమెరికా ఇంధన భద్రతను బలోపేతం చేయడమే కాకుండా వేలాది మందికి కొత్త ఉద్యోగాలను కల్పిస్తుందని ఆయన చెప్పారు. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీని నిర్వహిస్తుంది. ఇప్పుడు అమెరికాలో నిర్మించబోయే ఈ భారీ ప్రాజెక్టులో రిలయన్స్ భాగస్వామ్యం కావడం ద్వారా ఇరు దేశాల ఆర్థిక సంబంధాలు మరో స్థాయికి చేరుకున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. పన్నుల తగ్గింపు, అనుమతుల సరళీకరణ వల్లే ఇలాంటి భారీ పెట్టుబడులు అమెరికాకు తిరిగి వస్తున్నాయని ట్రంప్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. The United States military began major combat operations in Iran. Our objective is to defend the American people by eliminating imminent threats from the Iranian regime, a vicious group of very hard, terrible people. Its menacing activities directly endanger the United States, our troops, our bases overseas,
and our allies throughout the world. For 47 years, the Iranian regime has chanted death to America and waged an unending campaign of bloodshed and mass murder, targeting the United States, our troops, and the innocent people in many, many countries. Among the regime's very first acts was to back a violent takeover of the U.S. Embassy in Tehran, holding dozens of American hostages for 444 days. In 1983, Iran's proxies carried out the Marine barracks bombing in Beirut that killed 241 American military personnel. In 2000, they knew and were probably involved with the attack on the USS Cole. Many died. Iranian forces killed and maimed hundreds of American service members in Iraq. The regime's proxies have continued to launch countless attacks against American forces stationed in the Middle East in recent years, as well as U.S. naval and commercial vessels in international shipping lanes. It's been mass terror, and we're not going to put up with it any longer. From Lebanon to Yemen and Syria to Iraq, the regime has armed, trained, and funded terrorist militias that have soaked the earth with blood and guts. And it was Iran's proxy, Hamas, that launched the monstrous October 7th attacks on Israel, slaughtering more than 1,000 innocent people, including 46 Americans, while taking 12 of our citizens hostage. It was brutal, something like the world has never seen before. Iran is the world's #1 state sponsor of terror and just recently killed tens of thousands of its own citizens on the street as they protested. It has always been the policy of the United States, in particular, my administration, that this terrorist regime can never have a nuclear weapon. I'll say it again, they can never have a nuclear weapon. That is why in Operation Midnight Hammer last June, we obliterated the regime's nuclear program. తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్గా శివ్ ప్రతాప్ శుక్లా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్లోని రాజ్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ ఆయనతో ప్రమాణం చేయించారు. అయితే ఉత్తరప్రదేశ్కు చెందిన శుక్లా అనూహ్యంగా తెలుగులో ప్రమాణం చేసి అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచారు. ఈయన తెలంగాణకు 4వ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పలువురు మంత్రులు హాజరయ్యారు. వీరితో పాటు హిమాచల్ ప్రదేశ్ మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు, డీజీపీ బి శివధర్ రెడ్డి తదితర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్ శుక్లాకు ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖులు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఈ నెల 16వ తేదీ నుంచి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అదే రోజున ఉభయ సభలను ఉద్దేశించి కొత్త గవర్నర్ ప్రసంగించనున్నారు. గత వారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా ఉన్న శుక్లాను తెలంగాణకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు తెలంగాణ గవర్నర్గా ఉన్న జిష్ణుదేవ్ వర్మను మహారాష్ట్రకు గవర్నర్గా నియమించారు. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్కు చెందిన శివ్ ప్రతాప్ శుక్లా విద్యార్థి దశ నుంచి ఏబీవీపీలో చురుకుగా పనిచేశారు. 1989లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో పలు కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. అనంతరం 2016లో రాజ్యసభకు ఎన్నికై కేంద్రంలోని మోదీ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా కూడా సేవలందించారు. 2023 ఫిబ్రవరిలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు. మహాత్మా గాంధీ మనవడు తుషార్ గాంధీ విగ్రహం మాకు అవసరం లేదని చెబుతున్నా కూడా వినకుండా రేవంత్ రెడ్డి పేదల ఇల్లు కూల్చుతున్నాడు. వెలుగుమట్ల గాజా అయినట్లు రేపు తెలంగాణ మొత్తం గాజా అవబోతుంది. రాజేంద్ర నగర్, మానస హిల్స్ లో ఎలాంటి అనుమతి లేకుండా కొండలను పిండి చేస్తూ మళ్లీ సిగ్గు లేకుండా రాత్రికి రాత్రి పేరు మీద పెయింట్ వేసి మాకు సంబంధం లేదని మంత్రి పొంగులేటి చెబుతున్నారు. ఈయన మళ్లీ వెలుగుమట్ల పేద ప్రజలను పెయిడ్ బ్యాచ్, ల్యాండ్ మాఫియా అంటున్నాడని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. గాంధీ సరోవర్ పేరుతోని మహాత్మా గాంధీ మనుమడు వద్దంటున్నా కూడా పేద ప్రజలు రెక్కాడితే డొక్కాడని కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు
పుస్తేలు బ్యాంకులలో తాకట్టు పెట్టి లోన్లు తీసుకొని ఇల్లు కట్టుకుంటే వాళ్ళు ఇల్లు గులగొడతా అంటున్నావు. తుషార్ గాంధీ గారు ఓపెన్గా చెప్తున్నారు, అయ్యా మా తాత పేరు చెప్పి విధ్వంసం చెయ్యకండి, మా తాత విగ్రహం మాకు అవసరం లేదని చెప్తున్నా కూడా మీరు 1.5 లక్షల కోట్ల లూటీకి మరి చేస్తా ఉన్నారు. ఇదంతా కూడా తెలంగాణ ప్రజలు గమనించాలి. వెలుగుమట్లలో విధ్వంసమైనట్టు, వెలుగుమట్ల గాజా అయినట్టు రేపు తెలంగాణ అంతా కూడా గాజా కాబోతున్నది. అక్కడ మరి ఏదైతే టిప్పుఖాన్ బ్రిడ్జ్ దగ్గర ఉండే ఇండ్లు ఉన్నాయో అవి కూడా విధ్వంసం కాబోతున్నాయి. లంగరోస్ విధ్వంసం కాబోతున్నది. ఇలా మన కళ్ళ ముందరనే కోకాపేట, అదే విధంగా వట్టినాగులపల్లి మన కళ్ళ ముందరనే విధ్వంసం అవుతున్నాయి. మన దాసోజీ శ్రవణ్ గారు మేమందరం కూడా ఇక్కడికి పోయి వచ్చినాం. ఎక్కడ మానసాయిల్స్ పోయి అక్కడ కూడా ఓపెన్ గా విధ్వంసం అవుతుంది. సిగ్గు లేకుండా మళ్ళీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అంటున్నారు ఆ రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధం లేదంటున్నారు. అయ్యా శ్రీనివాసరెడ్డి గారు, మీరు ఎట్లా మాట్లాడుతున్నారో అసలు అర్థం కావడం లేదు. మీరు ఒక రోజు ముందు దాని మీద కంటైనర్ మీద రాఘవ కన్స్ట్రక్షన్ ఉంటుంది, రాత్రికి రాత్రి బీఆర్ఎస్ పార్టీ బృందం వస్తుందనగానే మీరు ఆ బోర్డు మొత్తం కూడా మార్చేసిందంటే మీరు నిజంగా తేలు కుట్టిన దొంగలు, పట్ట పగలే దొంగతనం చేస్తున్నారు. సిగ్గు లేకుండా ఈ పేద ప్రజలను ఇప్పుడు మళ్ళీ పెయిడ్ బ్యాచ్ అంటున్నారు. పేద ప్రజలను ల్యాండ్ మాఫియా అంటున్నారు. నిజంగా ల్యాండ్ మాఫియా ఎవరు? వట్టినాగులపల్లి గుట్టలను మింగుతున్నది ఎవరు? కోకాపేట గుట్టలను మింగుతున్నది ఎవరు? ఈ కంకరను మింగుతున్నది ఎవరు? మీరు ల్యాండ్ మాఫియా, మీరు పెయిడ్ బ్యాచ్, మీరు అధికారులను పెయిడ్ బ్యాచ్ గా మారుస్తున్నారు. చివరిగా ఒక్కటే చెప్తున్నాం అధికారులారా, నేను మళ్ళీ చెప్తున్నా, మా పార్టీ మొదటి నుంచి చెప్తుంది, మీరు చట్ట ప్రకారం ఉద్యోగం చేసినంత వరకు మేము సపోర్ట్ చేస్తాం. మీరు మాకు ఫేవర్ చేయాల్సిన అవసరం లేదు. మీరు చట్ట ప్రకారం ఉద్యోగం చేయండి. లేకపోతే మాత్రం రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే చట్ట ప్రకారంగా మీ అందరి మీద కూడా ట్రిబ్యునల్ వేసి మీ అందరి మీద యాక్షన్ తీసుకుంటాం. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ కూటమి మధ్య యుద్ధం 12వ రోజుకు చేరుకుంది. బుధవారం తెల్లవారుజామున ఇరాక్ రాజధాని బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోనే అమెరికా దౌత్య మద్దతు కేంద్రంపై డ్రోన్ల దాడి జరిగింది. మొత్తం 6 డ్రోన్లు ఈ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకోగా 5ంటిని అమెరికా రక్షణ వ్యవస్థలు గాలిలోనే కూల్చివేశాయి. అయితే ఒక డ్రోన్ మాత్రం కార్యాలయ ప్రాంగణాన్ని తాకడంతో స్వల్ప నష్టం వాటిల్లింది. ఈ దాడిలో ఎవరికి గాయాలు కాలేదని ప్రాథమిక సమాచారం. బుధవారం సూర్యోదయానికి ముందే ఇరాన్ తన క్షిపణి చిత్రాన్ని విప్పింది. ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్, హైఫా నగరాలకు లక్ష్యంగా చేసుకుని భారీగా క్షిపణులు ప్రయోగించింది. అలాగే బహ్రెయిన్లోని అమెరికా 5వ నావికా దళానికి చెందిన స్థావరంపై కూడా ఇరాన్ దాడులు చేసినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. దీనికి ప్రతిగా అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్ అంతటా భీకరమైన వైమానిక దాడులను కొనసాగిస్తున్నాయి. యుద్ధం ఆపకపోతే గల్ఫ్ నుంచి ప్రపంచ దేశాలకు వెళ్లే చమురు రవాణాను పూర్తిగా అడ్డుకుంటామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ హెచ్చరించింది. హర్ముజ్ జలసంధిలో మైన్లను అమర్చి షిప్పింగ్ ను నిలిపివేసేందుకు ఇరాన్ యత్నిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో స్పందించారు. ఒకవేళ చమురు సరఫరాను ఇరాన్ అడ్డుకుంటే ఎన్నడూ చూడని రీతిలో ప్రతీకారం ఉంటుందని హెచ్చరించారు. చమురు అమెరికా నావికా దళం ఇప్పటికే ధ్వంసం చేసింది. ఇంధన సరఫరాకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో భాగంగా అమెరికా ఈ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్తతల గరిష్ట స్థాయికి చేరడంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. రాజకీయంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం ప్రజలు నన్ను ఎంపీగా గెలిపించి ఢిల్లీకి పంపారు. ఆ పరిధిలో ఒకటైన కూకట్పల్లి శాసనసభ నియోజకవర్గం నాకెంతో ప్రత్యేకం. కష్టకాలంలో కూకట్పల్లి ప్రజలు నాకు అండగా నిలిచారు. నాడు ఈ ప్రాంతానికి ఏమీ చేయలేకపోయినా ఇప్పుడు మీ ఆశీర్వాదంతోనే సీఎంగా ఉన్నా ఈ ప్రాంతానికి అవసరమైన వంతెనలు, చెరువులు, నాలాలు, భూగర్భ మురుగునీటి వ్యవస్థ కోసం అప్పు చేసైనా సరే ఎన్ని నిధులైనా కేటాయిస్తా అని రేవంత్ రెడ్డి అన్నారు. మీరందరూ చూసారు గతంలో కానీ ఇప్పుడు కానీ ఈరోజు మనం చెయ్యాలని ఒక నిర్ణయానికి వచ్చినాం. దయచేసి సహకరించండి. రోడ్ల విస్తరణకు కూడా సహకరించండి. రోడ్డు వైడనింగ్లో ఎవరు ఆస్తి పోయినా వాళ్ళకి నష్టపరిహారం ఇద్దాం. ఫ్లైఓవర్లు ఫాస్ట్గా కట్టుకుందాం. 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఫ్లైఓవర్లు కట్టకుంటుంటే తీవ్రమైన ఇబ్బందులు, యాక్సిడెంట్లలో చాలామంది చచ్చిపోతున్నారు. ఇవాళ చెరువులు కానీ, నాలాలు కానీ, రోడ్లు కానీ, ఫ్లైఓవర్లు కానీ బ్రహ్మాండంగా మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోండి. ఏదున్నా నా దృష్టికి తీసుకురండి. అప్పో సప్పో తల తాకట్టు పెట్టైనా నిధులు తెచ్చిచ్చే బాధ్యత నాది ఈ ప్రాంతానికి. ఎందుకంటే మీరందరు కష్టకాలంలో నేను ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను ఎంపీగా గెలిపించి ఢిల్లీకి పంపించారు. నాకు ఆ కృతజ్ఞత ఎప్పటికి ఉంటుంది. కష్టంలో ఉన్నప్పుడు నన్ను నిలబెట్టిండ్రు. రాజకీయంగా నేను ఇబ్బందిని ఎదుర్కొంటున్నప్పుడు నన్ను మీరందరూ అండగా నిలబడి నన్ను నిలబెట్టిండ్రు. నన్ను నిలబెట్టిన మీకు
సేవ చేసే అవకాశం ఈరోజు నాకు దక్కింది. కాబట్టి ఈ ప్రాంతానికి రాజకీయాలకు అతీతంగా నేను అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా. మంచి అధికారులను నియమించిన, బాగా పని చేయించుకోండి, ఏం కావాలన్నా నన్ను అడగండి, మంజూరుని చేయడానికి నేను సిద్ధంగా. 2024-25లో మినిమం నగదు ట్రెజరీలో ఉన్న రోజులు కేవలం 8 రోజులు. 365 రోజులకు 357 రోజులు ట్రెజరీలో మినిమం బ్యాలెన్స్ కూడా చంద్రబాబు పెట్టలేదు. చంద్రబాబు చేస్తున్న పరిపాలనకు ఇస్తున్న బిల్డప్ కు తేడాను స్పష్టంగా చూపించే లెక్క ఇది. క్యూఎల్ఆర్ మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. చంద్రబాబు గారి ప్రభుత్వ ఆర్థిక పనితీరు అధ్వానంగా ఉందని చెప్పడానికి ఇంకొక అంశం కూడా చెప్తాను. మామూలుగా మినిమం క్యాష్ బ్యాలెన్స్ అనేది ట్రెజరీలో ఉండాలి. ఆ మినిమం క్యాష్ బ్యాలెన్స్ అనేది ట్రెజరీలో లేకపోతే, కన్సాలిడేటెడ్ ఫండ్లో కన్నా లేకపోతే, వెంటనే ఇట్ విల్ ట్రిగర్ ఎస్డిఎఫ్ అంటే స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ. అంటే ఇవన్నీ కూడా రకరకాల వడ్డీలతో కూడిన ఇన్స్ట్రుమెంట్స్. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో డబ్బులు ఎప్పుడైతే లేకుండా పోతాయో అప్పుడు ఇమీడియట్గా ఫస్ట్ ట్రిగర్ వడ్డీతో కూడిన స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ ఎస్డిఎఫ్ అంటారు, అది ట్రిగర్ అవుతుంది. ఈ అమౌంట్ కూడా దాటిపోతే వడ్డీతో కూడిన డబ్ల్యూఎంఏ అంటే వేస్ అండ్ మీన్స్ అకౌంట్, అది ట్రిగర్ అవుతుంది. అది కూడా దాటిపోతే ఓడీలోకి వెళ్ళిపోతాం, ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ. ఇవన్నీ కూడా వడ్డీతో కూడిన ఇన్స్ట్రుమెంట్స్. ట్రెజరీలో మినిమం బ్యాలెన్స్లు లేకపోతే, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కన్సాలిడేటెడ్ ఫండ్లో మినిమం బ్యాలెన్స్లు కానీ లేకపోతే, ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటో తెలుసా? ఏ కష్టాలు కూడా చంద్రబాబు నాయుడు హయాంలో లేనప్పటికీ, మా హయాంలో అన్న కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులు చూసినాం, రకరకాల ఇబ్బందులకర పరిస్థితుల మధ్య రాష్ట్రాన్ని నడిపినాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏ కష్టాలు లేనప్పటికీ 2024-25లో మినిమం నగదు ట్రెజరీలో అమరావతిలో జరుగుతున్న 6వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి కీలక దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం కేవలం బిలియనీర్లు, ట్రిలియనీర్ల కోసం మాత్రమే పనిచేయటం లేదని, పేదల సంక్షేమమే పరమావధిగా అడుగులు వేస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పారిశ్రామికాభివృద్ధిపై కీలక ప్రకటన చేస్తూ మార్చి 23వ తేదీన ఆర్సెల్ఆర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన జరగనుందని వెల్లడించారు. అలాగే రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులను కూడా త్వరలోనే ప్రారంభించి 2028 మార్చి నాటికి పూర్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. పాలనలో ఆధునికతకు పెద్దపీట వేయాలని సూచిస్తూ డేటా డ్రివెన్ గవర్నెన్స్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగాన్ని పెంచాలని కలెక్టర్లను ఆదేశించారు. డిజిటల్ లిటరసీని పెంపొందించడంతో పాటు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. అమరావతిలో రోడ్ల సుందరీకరణను ఉదాహరణగా చూపుతూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అదే విధంగా తీర్చిదిద్దాలని కోరారు. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల విషయంలో కలెక్టర్లు ప్రత్యేక బాధ్యత తీసుకోవాలని, ప్రాజెక్టుల గ్రౌండింగ్ వేగంగా జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కొప్పర్తి, ఓర్వకల్లు వంటి ప్రాంతాలను పారిశ్రామిక క్లస్టర్లుగా అభివృద్ధి చేయడమే కాకుండా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈల ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించారు. P4 విధానం భవిష్యత్తులో గేమ్ చేంజర్ గా మారుతోందని, 2047 నాటికి తలసరి ఆదాయం 55 లక్షలకు చేరడమే లక్ష్యమని వివరించారు. మహిళా సాధికారతపై దృష్టి సారిస్తూ మహిళా సంఘాల ఉత్పత్తులకు సొంత బ్రాండింగ్ తో మార్కెటింగ్ కల్పించాలని అధికారులను కోరారు. అంతర్జాతీయ ఇరాన్ వంటి ప్రాంతాల్లో జరుగుతున్న యుద్ధ పరిణామాల వల్ల గుడ్లు, అరటి వంటి స్థానిక ఉత్పత్తుల ధరలు తగ్గుతాయని, వీటికి ప్రత్యామ్నాయ మార్కెట్లను వెతకాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. రైతు విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాం. ఎందుకంటే ఫుడ్ హ్యాబిట్స్ మారుతున్నాయి, వ్యవసాయ సంక్షోభంలో ఉంది. దీన్ని ఏ విధంగా ఓవర్కమ్ కావాలి అనుకున్నప్పుడు టోటల్ అప్రోచ్ లో మార్పు రావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క అన్నదాత సుఖీభవ కార్యక్రమం అప్పుడు రైతు సంఘాలకు ఇప్పుడు మార్కెట్ కమిటీలు ఉన్నాయి, ప్యాక్స్ ఉన్నాయి, సాగునీటి సంఘాలు ఉన్నాయి. వీళ్ళందరూ ఒక వారం రోజులు క్యాంపెయిన్ చేయడం, మన ఆఫీసర్లు రైతన్న మీకోసం కార్యక్రమాన్ని తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. లాస్ట్ డే నేను కూడా అటెండ్ అవుతాను, ఫస్ట్ డే అటెండ్ అవుతాను, లాస్ట్ డే అటెండ్ అవుతాం. రేపు ఖరీఫ్ కి ఇప్పటి నుంచే ప్రిపరేటరీ వర్క్ చేస్తాం. మనం మే 15వ తారీఖున వాటర్ రిలీజ్ చేస్తున్నాం. నారుమళ్ళు వేసుకోవడం, పంటలు వేయడం, ఇవన్నీ మనం అడ్వాన్స్ గానే, ఇంత మునుపు ఒక అన్సర్టనిటీ ఉండేది, ఇప్పుడు ఆ అన్సర్టనిటీ లేదు. దానికి మనం ముందుకు పోతాం. రెండోది, ఈ మంత్ లోనే ఉగాదిలో
2 లక్ష, ఇది కూడా అన్నదాత సుఖీవ కూడా ఉగాది కానుక, ఇది అవుతానే 2,50,000 ఇళ్లు గృహప్రవేశాలు చేస్తున్నాం. ఇది కూడా డేట్ కూడా ఫిక్స్ చేశాం. ఆ డేట్ ప్రకారం దీన్ని కూడా ప్రారంభిస్తాం. మూడోది, మొన్నే కేబినెట్ లో దివ్యాంగులకి ఇంద్రధనుసు పేరుతో ఉచిత ప్రయాణ సౌకర్యం వాళ్లకు వాళ్ళ అటెండెంట్ కూడా ఇస్తున్నాం. దీన్ని కూడా మనం పర్ఫెక్ట్ గా అమలు చేయడానికి మీరు ప్రిపేర్ కావాలి. ఫస్ట్ టైం చరిత్రలో విద్యుత్ రంగంలో ట్రూ డౌన్, ఒకప్పుడు ట్రూ అప్ ఛార్జెస్ వేశారు. ఇప్పుడు ఫస్ట్ టైం ట్రూ డౌన్ ఛార్జెస్ ని ఇంట్రడ్యూస్ చేసి ఏదైతే ముందేసిన ఛార్జీలు కూడా 4,600 కోట్ల రూపాయలు విత్డ్రా చేసుకుని ఆ బెనిఫిట్ కన్జ్యూమర్స్ కి ఇచ్చాం. ఇంకొక పక్కన మీరు ఆలోచిస్తే ₹5.19 ఉండే కరెంటు ఛార్జీల్ని ఆవరేజ్ యూనిట్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ 39 తగ్గిస్తున్నాం. దగ్గర ₹4.80 తీసుకొస్తున్నాం. ఈ ఇయర్ దాన్ని ₹4.60 తీసుకురావాలని. అంటే ₹5.19 ఉండేది 3 ఏళ్లలో ₹4.60 వస్తుంది. అల్టిమేట్ గా ₹4 వరకు తీసుకురావాలనేది మన ఆలోచన. ఇందులో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన కుసుమ్ కింద 3 లక్షల పంప్ సెట్స్ ఇస్తున్నాం. 6 లక్షల సోలార్ రూఫ్ టాప్ ఒక టార్గెట్ పెట్టుకున్నాం. రైతులను అప్పుల్లో ముంచడమా చంద్రబాబు లాభసాటి వ్యవసాయం? ఇదేనా రైతు సంక్షేమ ప్రభుత్వం? రాష్ట్రంలో రైతుల పరిస్థితి అగమ్య గోచరం. పార్లమెంట్లో ఇచ్చిన రిపోర్టే ఇందుకు నిదర్శనం. మన దేశ రైతుల అప్పులు 30 లక్షల కోట్లు. ఇందులో మన రాష్ట్ర రైతుల అప్పులు 3.75 లక్షల కోట్లు. అప్పుల్లో దేశంలోనే రాష్ట్రం 2వ స్థానం. దేశం రైతుల అప్పుల్లో మన రాష్ట్ర రైతులు అప్పులు 10%. ఈ లెక్కన ప్రతి రైతుకు సగటున 2 నుంచి 7.5 లక్షల అప్పు ఉన్నట్లు రాష్ట్ర రైతాంగం మొత్తం అప్పుల్లో మునిగిపోయింది. కేంద్రంతో సంబంధం లేకుండా 20,000 ఇస్తామని మోసం చేశారు. రైతులకు సుఖీభవ కింద ఇస్తున్నది 14,000. రాష్ట్రంలో 93 లక్షల మంది రైతులంటే మీరిచ్చింది కేవలం 47 లక్షల మందికే. కౌలు రైతులకు రాష్ట్రంలో దిక్కులేదు. రైతు పండించిన పంటలకు కనీస గిట్టుబాటు ధర లేదు. రాష్ట్రంలో ఏ పంటకు కనీస మద్దతు ధర అందలేదు. ధరల స్థిరీకరణ నిధి పేరుతో మోసమే. ముష్టి 500 కోట్ల బడ్జెట్ లో పెట్టి ₹1 కూడా ఇవ్వలేదు. రాష్ట్రంలో కనీసం రైతులకు యూరియా సైతం ఇవ్వలేదు. అభివృద్ధిలో కాదు రైతుల అప్పుల్లో 2వ స్థానం ఉన్నందుకు కూటమి ప్రభుత్వం సిగ్గుపడాలని షర్మిల మండిపడ్డారు. అసలు నిన్న పార్లమెంటులో రైతుల గురించి ఒక రిపోర్ట్ బయట పెట్టారు. ఆ రిపోర్ట్ ఏమిటంటే మన దేశం అంతటిలో రైతులకున్న అప్పులు 30 లక్షల కోట్ల రూపాయలైతే ఒక ఆంధ్రప్రదేశ్ రైతుల అప్పులే దాంట్లో 3,75,000 కోట్ల రూపాయలంట. అంటే 10% ఎక్కువ. అంటే మన రాష్ట్రంలో రైతులు 2వ స్థానంలో ఉన్నారు అప్పుల్లో. అంటే అందరికంటే ఎక్కువ స్థానంలో ఆంధ్ర రాష్ట్రం ఉంది. ఎంత ఘోరం అంటే ఇది. కనీసం ప్రతి రైతుకు మన రాష్ట్రంలో 2 లక్షల నుంచి 7.5 లక్షల రూపాయల వరకు అప్పుందన్నమాట. అంటే ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్ర రైతాంగం మొత్తం అప్పుల పాలైపోయింది. ఎవరు పట్టించుకుంటున్నారు? చంద్రబాబు గారేమో ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెప్తారు. ఏది రైతు సంక్షేమ ప్రభుత్వం? రైతుల్ని అప్పుల్లో ముంచడమే రైతు సంక్షేమమా మీకు? చంద్రబాబు గారు చెప్తారు మేము వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తారట. రైతులను అప్పుల్లో ముంచడమే మీరు వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడమా చంద్రబాబు గారు? సమాధానం చెప్పాలి. అసలు చంద్రబాబు గారు అన్నదాత సుఖీభవ అని 20,000 రూపాయలు ప్రతి రైతుకు ఇస్తానన్నాడు. కానీ చంద్రబాబు గారు ఇస్తున్నారేమో 20,000లో 14,000 ఈయనిస్తాడు, 6,000 ఏమో పీఎం కిసాన్ కలిపి ఇస్తున్నాడు. కానీ మేనిఫెస్టోలో ఇది చెప్పలేదు. సూపర్ 6 లో చెప్పినప్పుడు మాత్రం 20,000 నేనే ఇస్తానన్నాడు చంద్రబాబు గారు. కానీ ఇవ్వటం లేదు. 93 లక్షల మంది రైతులు మన రాష్ట్రంలో ఉంటే చంద్రబాబు గారు ఇస్తున్నది కేవలం 47 లక్షల మందికి మాత్రమే. అది కూడా ఆ 14 లక్షలు కూడా ఇస్తున్నది కేవలం 47 లక్షలు. అంటే సగం మందికి మాత్రమే ఇస్తున్నారు. ఇక కౌలు రైతులకైతే మన రాష్ట్రంలో అసలు దిక్కే లేదు. ఎంత గోడు ఎంత ఏడ్చుకున్నా కూడా అసలు ఒక్కరు కూడా కౌలు రైతును పట్టించుకునే పరిస్థితే లేదు. రైతు కూడా పండించిన పంట ఎంత మంది రైతులు గిట్టుబాటు ధర రావటం లేదు అని ఏడుస్తున్నారు. కనీసం మద్దతు ధర ఉండి కూడా దాన్ని అమలు చేయరు. ఇక రైతు ఎలా బాగుపడాలి? రైతు ఎలా బతకాలి? ముష్టి 500 కోట్లు పెట్టాడు చంద్రబాబు గారు బడ్జెట్ లో ధర స్థిరీకరణ నిధి కోసం. ఏం సరిపోతుంది? ఏ రైతుకు సరిపోతుంది? పోనీ 500 కోట్లైనా వాడుతున్నారా అంటే అది వాడరు. దాన్ని మళ్ళీ డైవర్ట్ చేస్తారు. కనీసం యూరియా కొందామంటే దొరకటం లేదు. ఇంత అధ్వానంగా ఉంది రైతుల పరిస్థితి మన రాష్ట్రంలో. దీనికి అంతటికీ కారణం కూటమి సర్కారే. కాంగ్రెస్ పార్టీలో కొనసాగే పరిస్థితి లేదు. సందర్భం వచ్చినప్పుడు దీనిపై నిర్ణయం తీసుకుంటానని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. ఇప్పుడు ఒక్కటి బాబు, ఏ అంశమైనా కానీ మీకు తెలియకుంటే ఇది జరగదు. ఈ అంశం మీకు తెలియకుంటే ఇది జరగదు. సరే, నేను మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ నాడే చెప్పాను. నేను అంటే చైర్పర్సన్ ప్రకటింపబడ్డ నాడే కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం కొంత ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడ్డది అని చెప్పి నానాడే చెప్పాను. అంతే తప్పేది అవుతుంది కదా. దాని ఫర్దర్ ఇంతవరకు ఏం మూమెంట్ లేదు.
చూద్దాం, లెటర్స్ సి. ఏది ఉన్నా కానీ ఏది అవుతుందో మా మిత్రులు ఉన్నారు, మీరు ఉన్నారు. సమయం సందర్భం వచ్చినప్పుడు ఏదైతుందో ఏ నిర్ణయం తీసుకున్నది మీ ద్వారానే విలువ. థ్యాంక్ యూ. నిన్న భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు ఇవాళ కాస్త దిగొచ్చాయి. అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో బులియన్ మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. నిన్నటి సెషన్లో దాదాపు 2% పెరిగిన పసిడి, 4% దూసుకెళ్లిన వెండి నేడు స్వల్పంగా తగ్గాయి. ఈరోజు ఉదయం 11:15 సమయంలో మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.52% నష్టపోయి 10 గ్రాములకు 1,42,452 వద్ద ట్రేడ్ అయింది. అలాగే మే సిల్వర్ ఫ్యూచర్స్ 1.69% క్షీణించి కిలోకు 2,73,150 వద్దకు చేరింది. ఇక అమెరికా డాలర్ బలహీనపడటం, కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పసిడి పతనాన్ని కొంతవరకు అడ్డుకున్నాయి. యుఎస్ డాలర్ ఇండెక్స్ 0.07% తగ్గి 98.75 వద్ద ఉంది. డాలర్ బలహీనపడితే ఇతర కరెన్సీలు కలిగిన వారికి బంగారం కొనుగోలు చౌకగా మారుతుంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్కు $90 దిగువకు పడిపోవడం కూడా పసిడిపై ప్రభావం చూపుతోంది. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ భారీ స్థాయిలో అత్యవసర నిల్వలను విడుదల చేయాలని ప్రతిపాదించడంతో చమురు ధరలు గత 4 సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా ఒకే రోజులో 11% పతనమయ్యాయి. చమురు ధరలు తగ్గడంతో ద్రవ్యోల్బణ భయాలు చల్లారాయి. దీంతో ద్రవ్యోల్బణానికి విరుగుడుగా భావించే బంగారానికి డిమాండ్ కొంత తగ్గింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధంపై చేస్తున్న గందరగోళ ప్రకటనలు, మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై తీవ్ర వైమానిక దాడులు చేయడం వంటి పరిణామాలు మార్కెట్లో అనిశ్చితిని పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ప్రస్తుతం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. శుక్రవారం వెలువడనున్న అమెరికా వ్యక్తిగత వినియోగ వ్యయాలు సూచీపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించాయి. ఈ గణాంకాలు ద్రవ్యోల్బణం పోకడను, ఫెడ్ వడ్డీ రేట్ల కోతపై నిర్ణయాన్ని ప్రభావితం చేయనున్నాయి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అమెరికాలో రిలయన్స్ భారీ పెట్టుబడి, ట్రంప్ సంచలన ప్రకటన. తెలుగులో ప్రమాణం చేసి అందరినీ ఆశ్చర్యపరిచిన శుక్లా, ప్రమాణం చేయించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్. వెలుగుమట్ల గాజా అయినట్లు రేపు తెలంగాణ మొత్తం గాజా అవబోతుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపాటు. మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధం, బాగ్దాద్ విమానాశ్రయంపై డ్రోన్ దాడి. మురుగునీటి వ్యవస్థ కోసం అప్పు చేసైనా సరే ఎన్ని విధులైనా కేటాయిస్తా, రేవంత్ రెడ్డి హామీ. చంద్రబాబు చేస్తున్న పరిపాలనకు ఇస్తున్న బిల్డప్ కు తేడాను స్పష్టంగా చూపించే లెక్క ఇది. మాజీ సీఎం వైఎస్ జగన్ ఎద్దేవా. ఖరీఫ్ సాగుపై కీలకమైన నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం. మే 15 నుంచే ఖరీఫ్ సాగుకు సిద్ధమవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశాలు. అభివృద్ధిలో కాదు రైతుల అప్పుల్లో రెండో స్థానం ఉన్నందుకు కూటమి ప్రభుత్వం సిగ్గుపడాలి, మండిపడ్డ వైఎస్ షర్మిల. కాంగ్రెస్ పార్టీలో కొనసాగే పరిస్థితి లేదు, సందర్భం వచ్చినప్పుడు దీనిపై నిర్ణయం తీసుకుంటా, మాజీ మంత్రి జీవన్ రెడ్డి.
నిన్నటి భారీ లాభాల తర్వాత తగ్గిన బంగారం వెండి ధరలు, లాభాల స్వీకరణకు మొగ్గు చూపిన ఇన్వెస్టర్లు. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.